ఒక రోజు మొత్తం ఫుడ్ తినకపోతే ఎంత బరువు తగ్గుతామంటే నవ్వొస్తుంది నాకైతే. చూసిన గుడ్డు ఎప్పుడైనా మాడిపోయిన గుడ్డు. ఇదే రాజుగారి బంగ్లా. రాజుగారికి ఒక సపరేట్ బావి ఉందంట. ఈ డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఒక రోజు మొత్తం ఫుడ్డే తినకపోతే ఎంత బరువు తగ్గుతారని. అట్లుంటే మన బాడీకి మన హెల్త్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఈ క్వశ్చన్ ని మస్తు మందిని అడిగిన, ఒక్కరు కూడా క్లారిటీగా కరెక్ట్ గా చెప్పలే. సో దానికోసం నేను నెక్స్ట్ 24 hours ఎలాంటి ఫుడ్ తినకుండా ఈ ఛాలెంజ్ ని స్టార్ట్ చేస్తున్నా. మన గోల్ ఏంటిదంటే ఒక రోజు మొత్తం ఫుడ్ తినకపోతే ఎంత బరువు తగ్గుతారు, అలాగే అలా ఉండడం వల్ల మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటివి. సవకుండా ఉండేది మంచిది. రాబోయే రేపు నా జీవితంలోనే భయంకరమైన రోజు. ఏం జరుగుతుందో నాకే కాదు, మీకు కూడా తెలియదు. లేవండి ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి గంట అయింది. ఇప్పుడు నేను ఎడునో తెలుసా? బాయ్స్ గ్రౌండ్. మనకి టోటల్ గా ఈ ఛాలెంజ్ లో 2 రూల్స్ ఉంటాయి. నెంబర్ 1, మనం ప్రతిరోజు ఎలా ఉంటామో ఎలాంటి పనులు చేస్తామో అలానే ఉండాలి. నెంబర్ 2, ఈ 24 hours నా బాడీలో జరిగే చేంజెస్ ఏంటివో మీకు చెప్పాలి. చెప్పడం కాదు, నేను పడే బాధను మీకు చూపిస్తా. అందులోనే భాగంగా రోజు గ్రౌండ్ కి పోతా కాబట్టి ఈ రోజు కూడా గ్రౌండ్ కి వచ్చిన. నేను ఛాలెంజ్ లో ఉన్నాను తెలిసి కూడా వీడు ఏమంటున్నాను చూడండి. చెప్పేయండి చెప్పు. నేను ఛాలెంజ్ ఉన్నా కాబే. అన్నా నేను బాగుపడే నీకే వీడియో తీస్తున్నా కుడుతున్నావునా? గ్రూప్ అవునండి వీనికి రోజు తెలియదు. గ్రూప్ అవును అంటే సున్నోకి వచ్చినది మాట్లాడుతున్నాడు. అలా బాడీలో కొవ్వు తగ్గకుండా వాకింగ్ చేసి ఎవరింటికి వాళ్ళు పోయినాం. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. మన ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 2 గంటలన్నర అయింది. ఇప్పుడు మనం బ్రష్ చేద్దాం. అలా పనులు తమ్ముతుంటే ఇంట్లో మా వాళ్ళు సాంగ్ పెట్టిండ్రు. నేను ఏం పాటకు డాన్స్ చేసినానో కామెంట్ చేయండి. ఆ తర్వాత వెయిట్ చెక్ చేసుకుందామని మిషన్ బయటికి తీస్తే మా వాళ్ళు నాకు పెద్ద షాక్ ఇచ్చిండ్రు. మా వాళ్ళు దాని కింద ఉన్న మిషన్ ని లేపేసిండ్రు. ఇప్పుడు మా వాళ్ళు దీన్ని మొత్తం పీకి సైడ్కి వేసిండ్రు. కానీ ఇది ఇప్పుడు పని చేస్తుందో లేదో పెట్టి చూద్దాం. అలా నాకున్న తెలివితో దాన్ని సెట్ చేసా. ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఫిట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పని చేస్తుందో లేదో తెలియదు. మా వాళ్ళు అయితే దీన్ని నిరేగొట్టి పెట్టేసిండ్రు. సరే ఫస్ట్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ అయింది. ఇది విరిగిపోయిన సరే పనిచేస్తుంది. బెస్ట్ ప్రోడక్ట్ ఇది. నేను చాలా తక్కువ ధరలు తీసుకున్నా. మీరు కావాలంటే కూడా మీరు తీసుకోండి. సరే ఇప్పుడు వెయిట్ కన్ఫర్మ్ అయింది. ఈ 80 kgల 100 గ్రాములు అయితే ఉన్నా. మన గ్రాములు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. మన ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి దాదాపు 3 గంటలు అవుతుంది. ఇప్పుడు నాకేం ఆకలి లేదు. ఇప్పుడు మన ముందు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే, పెద్దది కాదు ప్రాబ్లం, అదేంటిదంటే బ్రేక్ఫాస్ట్. నేను ఇప్పుడు ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయకూడదు కాబట్టి నా కడుపు నీళ్ళతో మాత్రమే నింపాలి. అప్పుడే మనకు ఆకలి కాకుండా ఉంటది. సో ఇప్పుడు నేను ఏడికి వచ్చింది తెలుసా? టిఫిన్ చేయడానికి బ్రేక్ఫాస్ట్కి వచ్చిన. అనుకున్నారా? లేదు, జస్ట్ ఇంట్లో వాళ్ళకి తీసుకోవడానికి వచ్చిన. అయితే అడుగు, టిఫిన్ అమ్మేవాడి ఉద్దేశం ఏంటిదో. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఒక రోజు మొత్తం ఫుడ్ తింటే ఇంత బరువు తగ్గుతారని. అందులో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా కదా. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటిది? తగ్గుతారా? ఎంత తగ్గుతారని చెప్పు. ఎంత తగ్గుతారు? మనకు చెప్పురా. ఎన్ని కాదురా నాయనా, నువ్వు చెప్పురా. అంటే తగ్గుతారా? అవురా, నాకు అడిగే తెలియక, నా క్వశ్చన్ తెలియక నేను ఛాలెంజ్ చేస్తున్నా. కింద తగ్గుతారా? సరే ఎలాగో మనం బ్రేక్ఫాస్ట్ చేయలే కాబట్టి ఇప్పుడు టైం 10 అవుతుంది. ఆకలి బాధను మర్చిపోవడానికి సినిమా చూసుకుంటా మధ్య మధ్యలో నీళ్ళు తాకుంటూ ఉన్నా. దాని మధ్యలో ఆల్మోస్ట్ నేను 2-3 సార్లు వాష్రూమ్ పోవాల్సి వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం లంచ్ టైం అయింది. బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల కడుపులో సౌండ్ వస్తూనే ఉన్నాయి. మధ్య మధ్యలో కడుపులో నీళ్ళు కూడా వేస్తున్నా. ఇప్పుడు టైం 1 అవుతుంది, మధ్యాహ్నం తినే టైం.
మనం తినకూడదు కాబట్టి మా సిటీలో ఉన్న మంచి ప్లేస్కి తీసుకుపోతాం మిమ్మల్ని. అది కూడా చాలా పాత ప్లేస్, పెద్ద ప్లేస్. ఆ ప్లేస్ లో దాదాపుగా చాలా సినిమాలు తీసిండ్రు. అందులో ఎన్టీఆర్, బాలయ్య కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళి మీకు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఆ ప్లేస్ పేరే రాజుగారి బంగ్లా. ఇదే రాజుగారి బంగ్లా. ఇప్పుడు ఈ రాజుగారి బంగ్లాని ఏ రాజు అయితే పరిపాలిస్తలేడు, జస్ట్ మన గవర్నమెంట్ అయితే తీసుకొని ఈ బంగ్లాని జస్ట్ కాలేజీలా మార్చింది. బంగ్లాలో డోర్ ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. నేను చేయి పైకి పెట్టినా సరే డోర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అప్పట్లో రాజులు అందరూ పెద్దగా ఉండేవాళ్ళంట, అందుకే ఇంత పెద్ద డోర్ కట్టించారు. రాజుగారి టైంలో రాజుగారికి ఒక సపరేట్ బావి ఉందంట స్నానం చేయడానికే. ఇది నెక్స్ట్ లెవెల్ మూమెంట్ ఏంటిదంటే ఆ రాజుగారి బావి ఇంకా ఇక్కడనే ఉంది. మీకు అది కూడా చూపిస్తారండి. ఆ బావి చూడడానికి చాలా బాగుంటుంది. రాజుకు బావి ఉందంటే రాణికి కూడా బావి ఉందంట, కానీ అది బావి ఇక్కడ ఉండదు, అడవి లోపల ఉంటుంది. అక్కడికి ఆ బావి దగ్గరికి ఎవ్వరు పోరు. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుందంట. ఒకవేళ మీకు ఆ బావి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే చెప్పేసేయండి, పోదాం మన బావిని కూడా వీడియో తీద్దాం. ఇంటికి వచ్చేంత వరకు టైం మస్తు అయిపోయింది. నేనెప్పుడు ఇలా తినకుండా ఉండలేదు కాబట్టి ఆకలికి ఆగలేక నీళ్ళని తాగాల్సి వస్తుంది. నేను ఇప్పుడు పండి మీద బయటికి వచ్చిన, కానీ వర్షం వల్ల ఈ వెదర్ చూడండి ఎలా ఉంది. పొద్దుగాల నుంచి ఇంటికాడ ఉండి ఇప్పుడు బయటికి వస్తే బయట సిచ్యువేషన్ చూడండి ఎంత ఉంది. దంచి కొడుతుంది వర్షం అయితే. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 14 hours అవుతుంది. ఇప్పుడు టైం చూసుకుంటే 8 అవుతుంది. కడుపులో మాత్రం చాలా ఆకలి ఉంది. అయినా సరే చాలా కంట్రోలింగ్గా ఏం తినకుండా ఇంతవరకు ఉన్నా. నవ్వొస్తుంది నాకైతే. ఇంతవరకు నేనేనా అసలుకి తినకుండా ఉన్నానని. నాకు టెన్షన్ ఏంటి అంటే టైంకి తిని సరిగా తింటేనే నిద్ర రాదు. అలాంటిది ఇప్పుడు అసలు తిననే లేదు. చూద్దాం రాత్రికి నిద్ర పడుతుందా లేదా అని. ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 10 అవుతుంది. నా కడుపులో ఏమో సౌండ్, ఆకలి బాధ కనబడుతుంది, కానీ నా మైండ్లో ఏముంది తెలుసా, చాలా రోజులు ఏం తినకుండా ఉండరు, వాళ్ళకి తిండి కూడా ఉండదు. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుందని. ఫుడ్ తినకపోతే ఆ ఫీలింగ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఏంది ఇంకా వండుకొని ఉన్నారా? లేవండి, ఇప్పుడైతే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతకన్నా ముందు మీకు ఒక విషయం చూపిస్తా. నేను రోజు మొత్తం తినలే కదా, దానికోసం ఏం చేసిన అంటే పొద్దుగాలనే 6కి లేచి గుడ్లు తెచ్చుకొని ఉడకబెట్టేనికి పెట్టి ఏం చేసిన అంటే స్నానానికైనా. అయితే పోయి వచ్చేంతవరకు ఏమైంది తెలుసా, గుడ్లు మాడిపోయినాయి మొత్తం. చూసిన గుడ్డు ఎప్పుడైనా మాడిపోయిన గుడ్డు ఎట్లుంది? దీని టేస్ట్ గురించి మాట్లాడుకుంటే తినాలంటేనే ఏదోలా ఉంది. సరే అయినా సరే మనం ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓకే, ఫస్ట్ మనం ఈ గుడ్డు గురించి పక్కకి పెడితే ఇంకా పొద్దు ఆలేసి గుడ్లు పెట్టుకుందంటే ఈ గనికరమైంది. సరే అయినా సరే ఒకవేళ మనం ఒక రోజు మొత్తం ఫుడ్ తినకపోతే ఎంత బరువు తగ్గుతామంటే, నేను పొద్దున లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చి వెయిట్ చెక్ చేసుకున్నా. ఇప్పుడు నేను వెయిట్ ఎంత ఉన్నా అంటే 78 కిలోల 600 గ్రాములు ఉన్నా. ఆల్మోస్ట్ నేను వెయిట్ ఎంత తగ్గిన అంటే 1 కిలో 700 గ్రాముల దాకా వెయిట్ తగ్గిన. నేను అనుకోవాలి అసలు ఎంత వెయిట్ తగ్గుతామని. ఒక రోజు మొత్తం ఫుడ్ తినకపోతే ఇంత వెయిట్ తగ్గుతామని నాకు తెలిసింది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.